లోక్సభకు సంబంధించి అఫ్కోర్స్ మన అంచనాలే ఇప్పుడు ప్రేక్షకులే అడుగుతున్నారు. సాయి గారు నేషనలిస్ట్ హబ్లో మీ విశ్లేషణ వినాలని ఉంది, మీరు చెప్పే నంబర్స్ తెలుసుకోవాలని ఉందని చెప్పేసి పెడుతున్న వాళ్ళు ఉన్నారు. సో బేసికల్లీ సార్ అందరం మీరు కూడా సార్ 17 లోక్సభ స్థానాల్లో బీజేపీ అన్నిటికంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అని మీరు నమ్ముతున్నారా? మురళి సార్ 10 తప్పకుండా 10 సీట్లు చేస్తుంది బీజేపీ. ఓకే, సెకండ్ 4 నుంచి 10 అవుతాయంటారా? 10 అవుతున్నాయి. 7 to వాళ్ళు ఇస్తున్న ప్రిడిక్షన్ 7 to 10 అని ఇస్తున్నారు. టిఆర్ఎస్ కు 2 to 5 ఇస్తున్నారు. ఇందాక సార్ అన్నారు టిఆర్ఎస్ 2 to 5 ఎక్కడి నుంచి వస్తుందండి? 0 వస్తుంది. 3-4 కూడా బీజేపీకి యాడ్ అవుతుంది. సెకండ్ కాంగ్రెస్ ఉంటుంది. తప్పకుండా 10 రీచ్ అయ్యేటువంటి అవకాశము పల్స్ అలా ఉంది. ప్రో మోడీ, ప్రో అయోధ్య, గ్రామాల తెలుగు పర్టికులర్గా దేశంలో హైయెస్ట్ తెలంగాణలో ఉంది. ప్రో మోడీ వేవ్ అండ్ ప్రో అయోధ్య వేవ్ తెలంగాణలో ఎక్కువ కనపడ్డది సార్. యా ఓకే, అంటే ఇప్పుడు ఏ స్థానాలు వస్తాయని చెప్తారు తెలంగాణలో? ఫస్ట్ 4 ఇంతకు ముందు 4 సిట్టింగ్ స్థానాలు సికింద్రాబాద్, కరీంనగర్, 4 ఆదిలాబాద్, నిజామాబాద్. పాత 4 నిలబడతాయి. 2 పక్కా చెప్పేది చేవెళ్ళ అండ్ మల్కాజ్గిరి 6 ఉంటాయి. ఇంకా మహబూబ్ నగర్, జహీరాబాద్, భువన్గిరి అండ్ మెదక్ ఇవన్నీ కూడా యాడ్ కాబోతున్నాయి. ఇంకా ఎక్కువ సర్ప్రైజింగ్ అంతా కూడా ఇప్పుడు ఏంటంటే వరంగల్, పెద్దపల్లి ఇవి సర్ప్రైజింగ్ దీంట్లో యాడ్ అవుతాయి. అంత వేవ్ కనబడుతుంది తెలంగాణలో. ఓకే సార్ మీరు అంటే మనకు డెఫినెట్గా బీజేపీ ఓట్ షేర్ అయితే పెరుగుతుంది, దాంట్లో ఇక్కడ మనకు డౌట్ ఉండక్కర్లేదు. కానీ సీట్లుగా కన్వర్ట్ అవుతుందా లేదా అన్నది ఒక స్టిల్ డిబేటబుల్ ఇష్యూ. ఎందుకంటే బీఆర్ఎస్ని కంప్లీట్గా కొట్టిపాడేయలేము మనం. కేసీఆర్ గారు ఆయన స్వయంగా వచ్చి ఆయన క్యాంపెయిన్ చేయడం ఇవన్నీ చేశారు. కాబట్టి మరి బీఆర్ఎస్ ఎవరి ఓట్లు కట్ చేస్తుంది? బహుశా వాళ్ళకి సీట్లు రాకపోవచ్చు, కానీ ఎవరి ఓట్లు కట్ చేయాలి కదా వాళ్ళు. కాంగ్రెస్ ఓట్లు కట్ చేస్తారా, బీజేపీ ఓట్లు కట్ చేస్తారా అన్నది ఇప్పుడు ఫైనల్గా మనం చూడాలి. అది చూస్తేనే మనం ఈ నంబర్స్ ఎలా వెళ్తాయో తెలుస్తుంది మనకి. ఈవెన్ 6-7 సీట్లు గెలిచినా కానీ కూడా, మనం బీజేపీ 6-7 సీట్లు గెలిచింది అనుకున్నా కానీ కూడా ఇంకొక 3-4 సీట్లో వీళ్ళు నెంబర్ 2లో ఉండేటువంటి పరిస్థితే ఉన్నది. ఈరోజు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితే ఉన్నది. అంటే లిటరల్గా మనం పార్లమెంటరీ సీట్ వచ్చేసరికి ఒక పెద్ద ఫోర్స్గా బీజేపీ ఎదిగింది అనడంలో ఎటువంటి సమస్య మనకు లేదు. ఇది మళ్ళీ రాబోయే 3 ఏళ్ల తర్వాత మనకు అసెంబ్లీలో కూడా దీని ప్రభావం చూపిస్తుందా లేదా మనం చూడాలి. 3 ఏళ్లలో ఏమవుతుందో మనం చూడాలి. ఓకే, దీంట్లో వచ్చిన ఫస్ట్ మనకు వచ్చిన కంక్లూషన్ ఏంటంటే బీఆర్ఎస్ యొక్క క్షీణం. బీఆర్ఎస్ కంప్లీట్గా క్షీణించింది అన్న దాంట్లో ఏ సర్వే చూసినా కానీ అందరూ చెప్తోంది అదే, బీఆర్ఎస్ క్షీణిస్తోందని అందరూ. 3-5 సీట్లు అని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు క్షీణించిందని అంటున్నారు. మురళీజీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అల్టిమేట్ గా క్షీణించింది అన్న దాంట్లో దేర్ ఇస్ నో కన్ఫ్యూషన్. రెండవది బీజేపీ ఎదిగిందని. సో నా అంచనా ప్రకారం అయితే కనుక ఈ 6 గ్యారంటీ, చేవెళ్ళ అండ్ మల్కాజ్గిరి గ్యారంటీ, మిగతా అన్ని కూడా టాస్ అప్ ఫైట్ అయితే ఓట్లు సీటుగా మారుతుందా లేదా అన్నది ఇష్యూ. తెలంగాణ ఓటిక స్థితిని నేను ఊరికే కామన్ సెన్స్ గెస్ చేయడానికి చెప్తున్నాను. 19లో ఒక్క ఎమ్మెల్యే గెలిచి, రాజాసింగ్ ఒక్కడే గెలిచి 100 ప్లేస్ డిపాజిట్ కోల్పోయిన బీజేపీ ఒక 5 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేసరికి 4 గెలుస్తుంది అని బియాండ్ ఇమాజినేషన్. ఓటర్ మానసిక స్థితి ఏంటంటే అసెంబ్లీలో క్రష్ చేస్తున్నాడు, బీజేపీని పట్టించుకోవడం లేదు. కానీ పార్లమెంట్ వచ్చేసరికి ఎందుకు అలా ఇస్తున్నాడు అన్నప్పుడు మోడీని చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మీకేం పని అని మోడీకి వేస్తున్నారు. ఈ అలవాటు తెలంగాణలో ఏర్పడ్డది ఓటర్కు. ఇప్పుడు మరింత ఆ స్పందన భారీగా ఉండబోతుంది. ఎందుకంటే 4 ఎంపీలను ఇచ్చినటువంటి ప్రజలు ఇక్కడ తప్పకుండా 10 ఎంపీలను ఇవ్వడానికి సిద్ధమైపోయారు. మోడీ వైపే చూస్తున్నారు, ఇంకెవరు కనపడడం లేదు వాళ్లకు. టీఆర్ఎస్ ను చూసే మూడ్లో లేరు, కాంగ్రెస్ ను చూసేటువంటి మూడ్లో లేరు. ఇది తెలంగాణ ఓటర్ యొక్క మానసిక స్థితి నేను ఇట్లా రీడ్ చేస్తున్నాను. కరెక్ట్. నేను అసలు యాక్చువల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చాలా మందితో మాట్లాడుతూ ఉండే. అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏంటంటే ఈవెన్ ఎమ్మెల్యేలకు వాళ్ళకు కూడా చెప్పిన మాట ఏంటంటే, చాలా పెద్ద వాళ్ళు కూడా చెప్పిన మాట ఏంటంటే పెద్ద ఓటు మాత్రం మోదీకే. జనాలు ఊర్లలో కూడా చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా పల్లెటూళ్ళలో కూడా పెద్ద ఓటు మోదీకి అనే మాట అది ఒక సుస్థిరపడుతూ వచ్చింది. దాన్ని ఎక్కడ కనీసం కొంచెం కూడా కదపలేకపోయింది ప్రతిపక్షం. దట్ ఈస్ అది నిజంగా వాళ్ళ బలహీనతో. మరి అక్షంతులు ప్రత్యర్థులు పడ్డాయి అక్షంతులు, కానీ రామాక్షంతలు మాత్రం అందరు తీసుకున్నారు. చెప్పండి రామన్. టీఆర్ఎస్ వీక్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే, మీకు అంటే సరే నేనేమంటున్నానంటే ఎవరికి డబుల్ డిజిట్ రాదంటున్నా నా అంచనాలు. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ ఓట్లన్నీ ఈసారి బీజేపీకి కన్వర్ట్ అయింది అంట. ఇది కొత్త.
ఎందుకంటే కాంగ్రెస్ కేసిన వాళ్ళు వేస్తున్నారు. కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు ఎప్పుడు కూడా ప్రజలు ఏం ఆలోచిస్తారంటే నా ఓటు వేస్ట్ కావద్దు అనుకుంటా. ఓకే, లేకపోతే టిఆర్ఎస్ ని గెలిపిస్తే ఏమిటి అనవసరం కదా అని ఒక భావన ఉంటది. రెండోది టిఆర్ఎస్ వేయబుద్ధి అంటే వేసే ఓట్లు టిఆర్ఎస్ ప్రధాన ఓట్లు కూడా ఏమైనాయి అంటే ఈసారి కాంగ్రెస్ వ్యతిరేకం 6 గ్యారెంటీకి తీర్చలేదని కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నది. ఎవరికి వేయాలి వాళ్ళు, బీఆర్ఎస్ బీజేపీ అన్నప్పుడు బీజేపీ కన్వర్ట్ అయ్యింది నేను అంటున్నాను. అందుకనే ఫస్ట్ సెకండ్ థర్డ్ లో ఒక్క సీటు తేడాలు బీజేపీ కాంగ్రెస్ అవుతుంది తప్ప పూర్తిగా 3-5 అన్నారు కానీ 3-5 1-2 కూడా పరిమితం అవుతుందా ఇంకంతకన్నా పోతుందా అనే దానికి బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి ఎట్లా కన్వర్ట్ అయినాయి, ఎంత వరకు అయినాయి అనే దాన్ని బట్టి రిజల్ట్స్ బీజేపీకి అనుకూలంగా ఉంటుంది అంటున్నాను. ఓకే, అదే నేను ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఒక అల్ట్రా లెఫ్ట్ వింగ్ సపోర్ట్ బేస్ ఉంది వాళ్ళకి, అంటే లెఫ్ట్ అల్ట్రా లెఫ్ట్ వింగ్ సపోర్ట్ బేస్ ఉంది వాళ్ళకి. అది బీజేపీకి కన్వర్ట్ అవ్వదు, అది కాంగ్రెస్కి వెళ్తుంది. అది అందుకని మేజర్గా బీజేపీకి షిఫ్ట్ అవుతుందా లేదా అనేది మనం ఫైనల్ రిజల్ట్స్ వచ్చాక చూడాలి. బీఆర్ఎస్ ఇప్పటికి కూడా బీఆర్ఎస్ అపాయింట్ చేసినటువంటి వామపక్ష భావజాలం ఉన్నటువంటి ఆఫీసర్ని ఈ రోజు దాకా తీయలేదు. పేర్లు ఎందుకు చెప్పాలి మనం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు ఇప్పటికి కూడా. ఓకే, సో ఒక సిగ్నిఫికెంట్ వర్గం ఉన్నది. ఆ వర్గం డెఫినెట్గా బీజేపీ సైడ్ రారు, వాళ్ళు కాంగ్రెస్ సైడ్ వెళ్తారు. అది ఏ శాతం అని చెప్పలేం. 70% బీజేపీకి వెళ్తారు, 30% కాంగ్రెస్కి వెళ్తారు. ఇది మనం ఫైనల్ నెంబర్ చూస్తే కానీ చెప్పలేం. బట్ దేర్ ఈస్ అ సిగ్నిఫికెంట్. ప్రసాద్ గారు సార్ ఇక్కడ మురళి గారు మాట్లాడడానికి మీకు వస్తాను సార్. బీఆర్ఎస్ లో 3 రకాల ఓట్లు ఉన్నాయండి. ఒకటేమో మైనారిటీ ఓటు ఉంది, కరెక్ట్. రెండోదేమో ఉద్యమ ఓటు ఉంది అండి. అవును. మూడోది అల్ట్రా లెఫ్ట్ ఓటు ఉందండి. ఈ 3 కలిసి ఉన్నది బీఆర్ఎస్. ఈ అల్ట్రా లెఫ్ట్ అండ్ మైనారిటీ ఓటు పూర్తిగా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతుంది, బీఆర్ఎస్ ను వదిలేసేసి. ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఓటు బ్యాంక్ చాలా పెద్దది. ఇది ఎవ్వరు కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళడం లేదు. ఆల్మోస్ట్ వీళ్ళంతా కూడా బీజేపీతో వెళ్ళిపోతూ ఉన్నారు. ఓకే, కొంచెం క్లియర్ గా ఉంది సార్. కరెక్టే. ప్రసాద్ గారు మీరు చెప్తున్నది నేను ఇందాక మాట్లాడుతున్నాను. నేను ఒక చిన్న యాడ్ చేస్తాను. ఒక ప్రేక్షకుడు పెట్టిన మాట ఇది, త్రినాథ్ చావా గారు పెట్టిన మాట కమెంట్ ఇది. రాహుల్ గాంధీ చాలా కష్టపడ్డారు, తప్పకుండా బీజేపీ గెలుస్తుంది అని. సో బేసికలీ నిజానికి దీంట్లో నేను ఇది హాస్యాస్పదమైన కామెంట్ అని అనుకోవచ్చు కానీ బట్ నిజం కూడా ఇది, దీంట్లో నిజం లేకపోలేదు. మోదీ గారు ఎక్కడెక్కడ ర్యాలీల్లో పాల్గొన్నారో అక్కడక్కడ ఓట్ షేర్ పెరిగింది. అది నిజం కనబడుతుంది సిగ్నిఫికెంట్ గా. ఏ సర్వే సంస్థను అడిగినా సరే మోదీ ప్రచారానికి ముందు ప్రచారం తర్వాత అని లెక్క వేస్తే డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి. బట్ రాహుల్ గాంధీ ప్రచారం విషయంలో రాహుల్ గాంధీ ప్రచారం వల్ల కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి ఓట్లు బీజేపీకి. ఇది ఒక అజంప్షన్. మీరేం చెప్తారు ప్రసాద్ గారు? సార్ అది జగమెరిగిన సత్యం అండి, అది దాంట్లో కొత్త ఏం లేదు. అందు గురించి మీరు వాళ్ళు ఎక్కడెక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచారో కర్ణాటక కానీ తమిళనాడు కానీ హిమాచల్ ప్రదేశ్ లో కానీ వీరిని ఎక్కువ క్యాంపెయినింగ్ చేయనివ్వలేదు. దాన్ని లోకలైజ్ గా వాళ్ళ లీడర్స్ ఇవి చేశారు. సో ఇందాక మనం తెలంగాణ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చెప్తాను. బహుశా టిఆర్ఎస్ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కంటెస్ట్ చేయని ఎలక్షన్ బహుశా ఈ 2024 ఒకటే అయి ఉంటుంది. సో ఎందుకంటే ప్రతి ఎలక్షన్ లో కవిత గారు కానీ ఇది వరకు కేసీఆర్ గారు కానీ కంటెస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి మనం ఏం చూడాలంటే వాళ్ళు దే ఆర్ నాట్ వెరీ సీరియస్, నాన్ సీరియస్ ఇన్ దిస్ ఫర్ దిస్ ఎలక్షన్. సో వాళ్ళు అనుకుంటే వాళ్ళు నిజంగా మొత్తం 4 కంటెస్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంత సీరియస్ గా ఉంటే. అట్లీస్ట్ కొన్ని సీట్లను సంపాదించి ఉంటే వాళ్ళ ర్యాంక్ అండ్ ఫైల్ కి మళ్ళీ మోటివేషన్ వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు మనకి వస్తున్న అన్ని సర్వేల ప్రకారం మాక్సిమం 1 సీట్ అంటున్నారు. దాంతో వాళ్ళు ఇంకా పతనం అయిపోతుంది కదా పార్టీ. సో అది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి. నెక్స్ట్ ఇంకోటి, బహుశా ఒక 10 సీట్లు దాటిన తర్వాత మనకి కాంగ్రెస్ లో ఉండే సమీకరణాలు దాంట్లో ఉండే అంతర్గత పోరు వల్ల రేవంత్ రెడ్డి గారికి కూడా కష్టం అవుతుంది వాళ్ళని కంటిన్యూ అవ్వడం యాజ్ ఎ సీఎం. అది కూడా ఇంకొక ఛాలెంజ్ కూడా అవ్వచ్చు అనమాట. ఆల్రెడీ వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ బట్టి విక్రమార్క ఇంకా మిగతా వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ఇటువంటి డిస్కషన్లు స్టార్ట్ అవుతున్నాయి. సో ఇవి ఇంకా తీవ్రం అవుతూ ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ నడుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో అక్కడ బై ఎలక్షన్స్ జరిగింది. అక్కడ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ వాళ్ళకి బీజేపీకి ఒక ఫర్ వస్తే అక్కడ కూడా గవర్నమెంట్ కష్టమైన పరిస్థితిలో ఉంటుంది అనమాట. సో ఇవి యాక్చువల్ చూసుకుంటే ఇది చాలా పెద్ద ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా ఉంటుంది. బీజేపీకి చూసుకుంటే యాక్చువల్లీ వాళ్ళు సంస్థాగతంగా వాళ్ళు చాలా చోట్ల వీక్ గా ఉన్నారు. సో కానీ పార్లమెంట్ లో గెలిచేసి ఒక 10 సీట్లు సంపాదిస్తే ఇక్కడ ఏదో 60-70 సీట్లు ఈజీగా వస్తుంది అనుకుంటే వాళ్ళు మళ్ళీ పప్పులో కాలేసినట్టే అనమాట.
Okay. ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్ లో బీజేపీ వాళ్ళు బూత్ స్థాయి దగ్గర నుంచి వాళ్ళు చాలా బలోపేతం చేసుకునే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళకి అసలు బూత్ ప్రెసిడెంట్లు, బూత్ సెక్రటరీ అక్కడి నుంచి ఏర్పాటు చేసుకోవాల్సిన చాలా ప్రదేశాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాలో. అది ఒక గెలిచే ఎంపీలకు వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అక్కడ వాళ్ళు ఉండే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఇంకా పార్టీని స్ట్రెంథెన్ చేసేది ఒక కీ రెస్పాన్సిబిలిటీ అవుతుందండి. ఓకే 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 సార్, ఒకసారి నేను స్టేట్స్ వైజ్ మనం కొంచెం మాట్లాడదాం.